హాయ్! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు డిఫరెంట్‌గా పుట్నాల పప్పుతో వడలు ఎలా వేయాలో చూపించబోతున్నాను. మనం దీన్ని జనరల్‌గా చట్నీస్‌లో వాడుతుంటూ ఉంటాం. అలా కాకుండా డిఫరెంట్‌గా ఇలా వడలు వేయండి. టేస్ట్ అండ్ దట్ టూ హెల్తీ కూడా. స్నాక్స్‌లా తీసుకోవచ్చు, ఈవెన్ బ్రేక్‌ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు. వడలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా మీరు 2½ కప్స్ వరకు పుట్నాల పప్పు వాష్ చేసి బాగా దాన్ని అట్లీస్ట్ ఒక 3 అవర్స్ అయినా వాటర్‌లో నానబెట్టండి. ఈ పుట్నాల పప్పు అనేది ఒక ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ సోర్స్ అనమాట. ఇది మన మజిల్స్ గ్రోత్‌ని అలాగే మన మజిల్స్ రిపేర్ చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకి గానీ, చిన్న పిల్లలకి గానీ ఇస్తూ ఉండండి. వాళ్ళకి చాలా హెల్తీ అనమాట. 3 అవర్స్ తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలోని ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇలా సన్నంగా తరిగిన ఉల్లిపాయలు 2 అయినా, చిన్నవైతే 3 అయినా తీసుకొని యాడ్ చేయండి. దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఇది మన గట్ హెల్త్‌ని మెయింటైన్ చేస్తుంది. అనని ఎక్కువగా తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎంత మోతాదులో తీసుకోవాలో అంత తీసుకుంటే ఇది చాలా హెల్తీ అనమాట. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా తరిగిన కరివేపాకు, గ్రేట్ చేసుకున్న అల్లం, 2-3 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ పిల్లల కోసమని కొంచెం తక్కువ మిరపకాయలు తీసుకున్నా, మీరు కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోనే కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. దీంట్లో ఉండే ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ లైక్ జింక్, ఐరన్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేస్తూ ఓవరాల్ హెల్త్ని మెయింటైన్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇది రోజు కాకపోయినా వీక్లీ థ్రైస్ అయినా తీసుకుంటే చాలా బెటర్. ఐదర్ లడ్డూస్లా కానీ, ఇలా వడల్లా కానీ, లేదా ఉట్టి పప్పు అయినా కొంచెం చాలా హెల్దీ అనమాట. అలాగే ఇప్పుడు ఈ పిండిని మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఒకవేళ మీకు సాల్ట్ ఏమైనా సరిపోలేదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఈలోగా ఆయిల్ని ఒక కడాయిలో వేసి హీట్ చేయండి. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ వల్ల మనం ఎక్కువసేపు ఆకలి అనిపించకుండా, అలా చిరుతిండ్లవి తినకుండా కూడా ఇది మనల్ని ఆపుతుంది. అందుకే పిల్లల నుంచి ఎదిగే పిల్లల వరకు కూడా ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వడల్లాగా మౌల్డ్ చేసుకొని అందులో డిప్ చేయండి. ఇలాగే అన్నీ కూడా మీరు మౌల్డ్ చేసి వేసుకోండి వడల్లాగా. కొంచెం పిండి కానీ థిక్గా ఉన్నట్టు అనిపిస్తే ఇవి పునుగుల షేప్లో చిన్న చిన్న వడల్లాగా కూడా వేసుకోవచ్చు. అప్పుడు ఆనియన్స్ మీరు వేరేలా తరుగుకొని వేసుకోండి. ఇలా సన్నగా కాకుండా చిన్న ముక్కలుగా తరిగి వేసుకుంటే సరిపోతుంది. ఇలా బోత్ సైడ్స్ కూడా ఫ్లిప్ చేస్తూ బోత్ సైడ్స్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడే అది పంటికి క్రిస్పీగా తగులుతూ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పుట్నాల పప్పులో కూడా ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే కొలెస్ట్రాల్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. హెల్త్ అంటే హార్ట్ యొక్క హెల్త్ని కూడా ఓవరాల్గా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు బోత్ సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మీరు ఐదర్ సాస్లో అయినా లేదైనా ఏదైనా చట్నీస్తో అయినా బాగుంటుంది. ఈవెన్ ఇది ప్రిఫర్ చేయడం సాస్తో అయితే చాలా బాగుంటుంది. అలా ట్రై చేయండి. ఈ వీడియోలో చూపించినట్టు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బోత్ సైడ్స్ ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకోండి. మన వడలు అనేవి సర్వ్ చేయడానికి రెడీ అయిపోయి బోత్ సైడ్స్ ఫ్రై చేస్తూ చూసారు కదా, ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అవుతూ చాలా బాగుంటుంది అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. పిల్లలకు ముఖ్యంగా ఇలా పెడితే చాలా బాగా తింటారు. సో మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంటిల్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్ అండ్ బాయ్.